బయట తీసుకెళ్తున్నారు సార్, పునరావాసాలకి వెళ్తున్నారు. పైన కొంతమంది ఉంటారు, ఈ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్ అయితే మునిగిపోయింది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఉంటాం, పర్వాలేదు, మాకున్నారు కదా ఎమ్మెల్యే ఎంపీ గారు అందరూ మా వాళ్ళే, ఏ రీతిగా సాయం చేస్తారు అనుకుంటారు. ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు లేరు సార్. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేక అంతేనా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేము. ఇప్పుడు కింద సామాన్ అంతా మునిగిపోతే వెళ్ళగలం, పైన వెళ్ళలేం కదా సార్. ఎక్కడికి వెళ్ళగలం? మాకు బంధువులు ఎవరు లేరు సార్, మా వాళ్ళు అంటే ఎవరు లేరు, ఎక్కడికి వెళ్తాం? అట్లా ఎంతమంది ఉంటారు? అందరూ Do you need a ride? Taxi F is a better way to ride. అట్లా ఎంతమంది ఉంటారు? అందరూ పునరావాస కేంద్రాలకు వెళ్తారా? ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఏమైపోయారు? కార్పొరేటర్ గారు ఏమైపోయారు? మేము నడిచే నెలలు నడవలేరా? ఏసీలు సుఖాలు కావాలా? రేపు ఎలక్షన్కి వచ్చి ఓట్లు అడిగినప్పుడు చెప్తాం సార్, ఇప్పుడు కాదు, అప్పుడు చెప్తాం. ఎందుకంటే అయిపోయింది, 5 సంవత్సరాలు సావాల్సిందే. ఎంతమంది పిల్లలకి మీరు తీసుకెళ్తున్నారు? ఇంచుమించు 4-5 పిల్లలు ఉన్నారు సార్ మాకు. వాళ్ళకి తీసుకెళ్ళాలి. చిన్న పిల్లలు అల్లాడిపోతున్నారు. పాల ప్యాకెట్లు ఇక్కడ వరకు వస్తే కానీ దిక్కు లేదు. ఏమండి, ట్రాక్టర్ల మీద వచ్చే అవకాశం ఉన్నా కూడా ఎవరు కూడా రావట్లేదు, వచ్చిన వాళ్ళు లేరు. ఏంటి, వాటర్ లేదు, మెయిన్ వాటర్ లేదు. ఈ నీళ్ళు తాగుతామా? బాత్రూంలో పోసుకునే నీళ్లు, త్రాగడానికి నీళ్ళు, స్నానానికి నీళ్లు, పిల్లలు అల్లాడిపోతున్నారు. ఓ పక్కన కరెంట్ లేదు. అందరితో పాటు మనం కూడా కనీసం ఫుడ్ అన్ని అందిస్తే దోమలో లేకపోతే ఏగలో ఏదో రీతికి చేస్తారు సార్. మేము కూడా వరదలు కొట్టుకెళ్ళిపోవాలి, మేము కూడా. మరీ దారుణం సార్, ఇది కరెక్ట్ కాదు. అర్థమైందా? మన భారతీయులం చాలా మా దగ్గరికి అయితే రాలేదు సార్. సీఎం గారు మాకు ఇప్పటి వరకు టీవీలో తప్ప ఇప్పటి వరకు మేము చూడలేదు సార్, చూడలేదు. పవర్ ఎక్కడ లేదు సార్. ఇక్కడ 2 రోజుల తర్వాత వస్తా అంటున్నారు. మంచినీళ్ళు కూడా ఎక్కడి నుంచో మోసుకోవాలి. ఇప్పుడు ట్రాక్టర్లు వస్తున్నాయి సార్, తీసుకెళ్తున్నారు. ఇలాగే ట్రాక్టర్లు మా వీధుల్లో కూడా వస్తాయి, కాలనీలకు వస్తాయి. వాటర్ పంచమనండి సార్, అవైలబుల్ చూడమనండి. ప్రజా శ్రేయస్సు మీరు కోరుకునే వాళ్ళు, ఏది ప్రజలకు శ్రేయస్సు ఏది? ఇది కరెక్ట్ కాదు సార్. భారతీయులందరూ ఒకరినొకరు ప్రేమించేవాళ్ళం, మా సహోదరులు. ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ బాబు అమర్దలతో సమానం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తలుస్తారని ఫుల్ మేకప్ వేసుకొని వచ్చారండి. అనకూడదు, మళ్ళీ వాళ్ళకి కోపాలు వస్తాయి. వచ్చి ఏమండి ఇలాగ ఉంటే ఈ చూసుకోకుండా జగన్ జైలు వేస్తారు. ఇప్పుడు ఆయన మాకు ఎక్కువ కాదు, ఈయన మాకు తక్కువ కాదు, ఏం కాదు. ఈ చూడాలి కానీ రాజకీయాలు చేస్తే ఎలాగండి? ఇలాంటి టైంలో కూడా అది ఇక అలాగ ఉంటుందండి మన ప్రభుత్వాలు పనితీరు. ప్రజలకి ఎవరన్నా సరే హెల్ప్ చేయాలి. ఎంతమంది ఉన్నారు, 1 కాదు 2 కాదు, అన్ని చోట్ల అలాగే జరుగుతుంది. అక్కడ బాడీ ఎవరిదో తెలియదు, అలాంటి పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళు తీసుకెళ్లి కర్మ చేయలేరండి, వదిలేస్తున్నారు వాటర్లో బాడీని. ఇప్పుడు 3 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఉన్నట్టే వదిలేసి వెళ్ళిపోయాము. ఇల్లు మొత్తం పాడైపోయింది, అన్ని చాలా ఇబ్బంది పడ్డాం. మంచినీళ్ళు కానీ ఏం మాకు దొరకలేదు. ఏం లేదండి, మాకేం అందలేదు అసలు. ఇలాంటి పరిస్థితి పగవాళ్ళు కూడా రాకూడదు. అంతా లాస్ట్. పేదవాళ్ళు మాకు బయటకు వెళ్తేనే కడుపు జరిగింది. ఉన్న వస్తువులు, బియ్యం, పప్పులు, ఉప్పులు అన్నీ తడిసిపోయినాయి. కనీసం ఎవరు ఆదుకోవడానికి రాలేదు. ఈ రోజు నీళ్ళు తగ్గిన తర్వాత అందరూ వస్తున్నారు. దేనికండి? 100 సార్లు ఫోన్ చేసాం, పిల్లలు అక్కడ ఉండిపోయారని. కనీసం ఎవరు వచ్చి పట్టించుకోలేదు. ఎందుకండి వెళ్ళడానికి కూడా మాకు దారి లేదు. ఎక్కడ ఏం దొరికిందో కూడా తెలియదు. బస్సు లేదు, ఆటో లేదు, అసలు ఎవరు తీసుకెళ్ళడానికి కూడా లేరు. అసలు ఏం లేదు. ఇప్పుడు చెప్పాలంటే ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలన్నా ఎలా చేరాలో కూడా తెలియట్లేదు. అది బాంబే కాలనీలో ఇరుక్కుపోయారు. నిన్న మా పిల్లలు ఉండిపోతే ఇవాళ బాంబే కాలనీ నుంచి వచ్చాము ఇక్కడికి వచ్చి ఇదిగోండి పిల్లలిద్దరిని తీసుకుని వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడి నుంచో మొగలరాజుపురం వెళ్ళడానికి కూడా దారి లేదు మాకు. మరి దేంట్లో నేను పంపిస్తారా? మరి ఇప్పుడు అప్పటికి నడుచుకొని వెళ్ళాలంటే ఏ టైంకి వెళ్తామో కూడా తెలియదు, దారి తెలియదు, పొద్దుగోకపోయింది. మరి ఏం చేస్తారు? అసలు ఏమి చెప్పలేదు. కనీసం వస్తాయని కూడా తెలియదు. అన్ని తడిసిపోయినాయండి. కృష్ణానది ప్రాంతం మొదటి హెచ్చరిక, 2వ హెచ్చరిక అన్నారు. అప్పటికే 4 అడుగులు నీళ్ళు వచ్చేసినాయి. కాకపోతే ఇది కృష్ణా నది కాదు కదా, బుడవేరు కదా వచ్చింది. అలాగేమి అనౌన్స్ చేయలేదు. చేరవలసిన వాళ్ళకి చేరట్లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు సింగులర్ ఫ్లేవర్ ఉంది, అక్కడ వచ్చి ఇచ్చేస్తున్నారు. అర్థమైందా? నాది సనత్తున్నారు. నా వీళ్ళు తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. వాళ్ళకి ఏం బతిలేదు. ఎవరో కాల్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను వచ్చి వాళ్ళ కోసం నేను వచ్చాను. కేవలం ఏమవుతుందంటే చేరవలసిన వాళ్ళకి చేరట్లేదు. అందుతుంది. ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అడిగడికి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు హెలికాప్టర్లో నుంచి చేస్తున్నారు. హెలికాప్టర్లో కింద పడేటప్పుడు పగిలిపోతుంది. లాభం లేదు. చేస్తున్నారు, లాభం లేదు. ఏం లాభం? చాలా బాధపడుతున్నారు. మెయిన్ వాటర్ కోసం వస్తున్నారు.
మా భోజనం వద్దు బాబు, వాటర్ కావాలి బాబు అంటారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం అలాంటి పునరావాస కేంద్రాలు ఏం చేయలేదన్న, ఎవరు రాలేదన్న, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నేను 3 hours నేను పైన ఉన్నాను, నేను చూశాను కదా, చాలామంది ఏడుస్తున్నారు పిల్లలు, అసలు మామూలుగా కాదు. మెయిన్ ఫాల్ వాటర్ కోసం వస్తున్నారు, మెయిన్ వాటర్. అది ఈ విధానంగా అక్కడ డెడ్ బాడీ ఒకటి ఉంది, ఆఫర్ అక్కడ ఎవరో తెలియదు, ఓకే పట్టించుకోవట్లేదు. ఆ వాసనతో కొంతమంది కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి చర్యలు చేపట్టింటే బాగుండంటారు? ఎలాంటి చర్యలంటే ఎవరికి ఇబ్బంది కూడా పడకుండా ఉండటం అదే చర్య. ఏ ప్రజలకైనా ఎవరికైనా పలానా వాళ్ళకి ఏం జరగకుండా ఉండటమే బాధ్యత. అది ఉంటే చాలు. కానీ తప్ప నిన్న పర్యటించారు, నీళ్ళల్లో పర్యటించారు. నీళ్ళల్లో పర్యటించారంటే ఒకళ్ళు బోట్లో వస్తున్నారు, ఒకళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చాలా చోట ఎవరైనా వచ్చారంటే ఎవరు రాలేదంటున్నారు. ఏంటంటే ఇప్పుడు మీడియా ధారణ వల్ల నేను వచ్చాను, నేను చూశాను అన్నంత వరకే. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే కాన్సెప్ట్ లేదు. వచ్చానా లేదా అనేది సబ్జెక్టే ఉంది ఇక్కడ. వచ్చానా లేదా అనేది సబ్జెక్టే ఉంది తప్ప ఫలానా వాళ్ళకి వచ్చి బాగా చేశానా అనేది సబ్జెక్ట్ కనబడలేదు. జనాలు చెప్తున్నారు. నేను కూడా నాది ఇక్కడ కాదు, బయట నుంచి మా వాళ్ళు తీసుకెళ్తారని నాకు వాళ్ళు చెప్తున్నారు. 3 hours నేను ఉన్నాను. బయట వాళ్ళకి ఇంత బాధ అంటే లోపల వాళ్ళకి ఎంత? అంతే కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాం, సరిగ్గా తిండి లేకపోతున్నాం. ఏమైనా మా తోటి వాళ్ళు కదా, ఒక ప్రాణం స్నానం చేయకపోతే ఈ రోజుల్లో కూడా ఎందుకు? డబ్బు ఉండగా ఇప్పుడేమంటున్నా, కోట్లు ఉన్నాయి, నాకేం లాభం, నా ఫ్యామిలీ ఉంది, 50,000 ఇస్తానన్నా ఎవరు తీసుకురావడానికి బాధ్యత లేదు చెప్పాడు ఆయన. కోట్లు ఇవన్నీ ఏమి పని చేయట్లేదు అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు వాళ్ళ చోట వాళ్ళు మాట వింటున్నారు. కానీ నా ఫ్యామిలీ ఉంది, నా బాధపడితే ఎవరు పట్టించుకోవట్లేదు. పొద్దు నుంచి ఫుడ్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడో వస్తున్నాయి, లోపల రావట్లా. పిల్లలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటాం చెప్పండి, ఫీవర్స్ వస్తున్నాయి. Unveil Care Beyond Cleansing.